కీర్తనల గ్రంథములో నుండి 8వ కీర్తన ధ్యాన భాగం. కీర్తనల గ్రంథములో నుండి 8వ కీర్తన. ఈ 8వ కీర్తనలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశముల్లో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ 8వ కీర్తనలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనని దావీదు రాసుకొస్తున్నాడు. దావీదు అభిప్రాయంలో లేక దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న మాటలో దేవుని నామమును మించినది ఈ భూమి మీద ఏమీ లేదు. బహుశా దావీదు దాని అనుభవపూర్వకంగా ఇప్పటికే 1వ కీర్తన చదువుకొస్తున్న మనకి దేవుని నామమును అనుభవపూర్వకంగా గ్రహించిన వాడై ఉన్నాడు కనుక ఈ 8వ కీర్తనకు వచ్చేసరికి, అయ్యా భూమి మీద ఏ మూలకెళ్ళినా, భూమి మీద ఏ ఖండం మీద ఉన్నా నీ నామము ప్రభావము గలది. దేవుని నామము మహిమ కలిగినది. దేవుని నామము చాలా శక్తి కలిగించేది. దేవుని నామము ఉన్న పరిస్థితుల్లో మార్పును తీసుకొచ్చేది. దేవుని నామము మానవ జ్ఞానమునకు మించిన కార్యాలు చేసేది. బహుశా దావీదు ఆ విషయాన్ని 2 రకాలుగా ప్రస్తావించాడు. మీరు 1వ వచనం గమనించండి. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆకాశములో అనలే, ఆకాశములలో దేవుడు తన మహిమను కనబరుస్తున్నాడు. దాన్ని ఇంగ్లీష్ భాషలో యూ హ్యావ్ సెట్ గ్లోరీ ఇన్ ద హెవెన్స్. నిజమే, దేవుడు సృష్టి ఆయనకు మహిమను తీసుకొస్తుంది. ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. సృష్టిని చూసిన ప్రతిసారి దేవుడు ఎంత శక్తివంతుడో అని అర్థం అవుతుంది. సముద్రం ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు. సూర్యుడు ఉదయించుతున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. హిమాలయాలు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు. కొండలు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు. దేవుడు ఈ సృష్టిని చూస్తే, ఆయన చేసిన విధానాన్ని చూస్తే, దేవుడు ఎంత ఆలోచనతో ఈ సృష్టి ఎంత అందంగా చేశాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో అని అనుకుని ఉండలేం. సృష్టిని చూస్తే దేవుని శక్తి కనబడుతుంది. మనుష్యులను చూస్తే దేవుని చేత చేయబడ్డ మానవుడమైన నిన్ను నన్ను చూసినప్పుడు ఆయన మహిమ, ఆయన గుణము మనలో కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ కీర్తనలో దావీదు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అందరూ గమనించండి, 4వ వచనంలో అంటాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేశావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేశావు. దేవుడు సృష్టికి కిరీటాన్ని ధరింపచేశాడని లేదు, కానీ తాను చేసుకున్న మానవుడు అయిన నిన్ను నన్ను ఆయన పోలికలో చేయబడ్డ మనల్ని మహిమ ప్రభావాలనే కిరీటాన్ని ధరింపచేశాడు.
ఈ మహిమ ప్రభావములు అనే కిరీటం మానవుని సొంతం. తెల్లవారు లేచిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు దేవుడు అనుగ్రహించిన ఈ మహిమ ప్రభావములు మనిషికి దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆస్తి, లేక మనిషికి దేవుడు ఉచితంగా ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము అని చాలాసార్లు దేవుడు నమ్మిన వారే మర్చిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవా, మహిమ ప్రభావములను నా కిరీటముగా ఇచ్చిన దేవా నీకు వందనాలు. దేవా, ఈరోజు నా ప్రతి ఉనికిలో నీకు మహిమను కనబరిచేవాడిగా, నీకు మహిమను తెచ్చేదిగా, నీకు నాయన నేను బ్రతికుండడమే నీకు మహిమ, మనిషిగా నేను జీవించడమే నీకు మహిమ. నాయన నేను మనిషిగా ఈ భూమి మీద బతకడమే నీకు నేను మహిమ తీసుకురావడానికి అవకాశం. ప్రభు, నీ మహిమను నాలో కనపరచండి, నీ ప్రభావమును నాలో కనపరచండి, నీ ఉన్నతమైన కార్యాలని నాలో కనపరచండి అనే ప్రార్థనలు మనం ఇప్పుడు చేయలే. మనిషిగా మనం ఈరోజు భక్తికి ఉనికి కలిగి ఉండడమే దేవుని మహిమకు నిదర్శనం. రెండవది, మనిషిగా మనం ఈరోజు బతికి ఉండడమే we reflect and we represent his glory. మనం ఆయన మహిమకు ప్రతినిధులము, ప్రతిబింబాలము. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మనం ఆయన మహిమకు ప్రతినిధులము, మనం ఆయన మహిమకు ప్రతిబింబాలము. We represent his glory, we reflect his glory. ఈ 8వ కీర్తనలో ఇది ప్రధానమైన ఆలోచన. 2 ఆలోచనలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది, వాట్ ఈస్ మ్యాన్ దట్ గాడ్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ హిమ్. 4వ వచనం ఉంటుంది, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు. నిజమే, తలనొప్పి వస్తే తట్టుకోలేము, జలుబు వస్తే తట్టుకోలేము. జలుబు వచ్చిందని చచ్చి మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏదో మనిషి చిన్న బలహీనత వచ్చినా తట్టుకోలేడు, ఎక్కువ ఆనందం ఎక్కువైనా తట్టుకోలేడు. మనిషి రకరకాల కాంప్లెక్స్ పర్సన్. మనిషికున్న బలహీనతలు ఎంత భయంకరమైనవో, మనిషి బుద్ధిలో ఉన్న లోపాలు ఎంత భయంకరమైనవో, మానవుడిగా మనల్ని మనం చూసుకుంటే మనలో ఉన్నటువంటి స్వభావం ఎంత ప్రమాదకరమైందో. నేను ఒకసారి ఒక చాలా గొప్ప అగ్రికల్చరల్ సైంటిస్ట్ని ఒక సందర్భంలో నేను కలుసుకున్నాను. ఆయన నేను కలిసి కనీసం ఒక వారం రోజులు రోజు కలిసి టిఫిన్ చేసేవాళ్ళం యూనివర్సిటీలో. ఆయన చాలా పెద్ద అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఆ వారం రోజుల పరిచయంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏమన్నాడంటే, మ్యాన్ ఇస్ ఎ జెనెటిక్ మిస్టేక్ అన్నాడు. నాకు ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. మనిషి అనేవాడు ఒక జెనెటిక్ మిస్టేక్ వరును, ఎందుకంటే మనిషి చాలా ప్రమాదకరమైన వాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన పోలికగా మనిషిని చేసినప్పుడు ఎంత ప్రేమతో చేశాడో మానవుణ్ణి, ఎంత విలువగా ఎంచుకున్నాడో మనిషిని, ఎంత ఎంత గౌరవంతో చేశాడో మనిషిని, ఎంత శ్రద్ధతో చేశాడో మానవుణ్ణి. అలాంటి మానవుడు పాపంతో పుచ్చిపోయిన తర్వాత మనిషి బుద్ధిలో, స్వభావంలో, అంతరంగంలో, ఆలోచనల్లో చెడుతనం తప్ప దేవుడికి మంచి అనేది కనబడినప్పుడు, ఇంత పరిశుద్ధ దేవుడు మానవుణ్ణి పట్టించుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం? అదే అంటున్నాడు 4వ వచనంలో. మళ్ళీ చదువుతున్నాను, గమనించండి. నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు. యు అండ్ ఐ, వీఆర్ నథింగ్. మనము ఏ యోగ్యతలు, అర్హతలు, ఆధిక్యతలు కలిగి ఉన్నవారము కామండి. దేవుని ముందు ఏ యోగ్యత, అర్హత
చెల్లవండి మనవి. అయినా సరే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని పట్టించుకుంటున్నాడు అనే సత్యాన్ని 8వ కీర్తన మనకు తెలియజేస్తుంది. దేవుని జ్ఞాపకాల్లో వరుణ్ దీపక్ ఉన్నాడు. దేవుని జ్ఞాపకాల్లో ఈరోజు ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఉన్నారు. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నాము అంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నామంటే అది ఎంత గొప్ప దీవెనో. దేవుని జ్ఞాపకాల్లో నీకు చోటు ఉందంటే నువ్వు నేను ఎంత ఆశీర్వదింపబడిన వారమో. దానికి మించిన ఆశీర్వాదం భవిష్యత్తుకి వేరేది ఉండకపోవచ్చు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు. సో భూమి మీద దేవుని నామం ప్రభావం గలదే అన్నాం. ఇప్పుడు ఆ ప్రభావవంతమైన నామము తన పేరు పెట్టబడిన, తన పోలికలో చేయబడ్డ మనుష్యులలో ఆయన ప్రభావాన్ని కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇందాక నేను చెప్పినట్లుగా మనం ఈరోజు బ్రతికుండడమే దేవునికి మహిమ. అంటే నువ్వు బ్రతికుండడం బట్టి దేవుడు నీలో చేసే కార్యాలు ఆయనకు మహిమను కలిగిస్తాయి. దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాలు ఆయనకు మహిమను తీసుకొస్తాయి. సమాజంలో ప్రశ్నార్థకంగా, సమాజంలో నీచంగా, సమాజంలో రకరకాల విధానాలుగా ఎంచబడుతున్న మానవుణ్ణి దేవుడు సెలెక్ట్ చేసుకొని ఆ నీచంగా, ఆ చెడ్డవానిగా, లేకపోతే ఆ విమర్శింపబడుతున్న మనిషి జీవితంలోనే ఆ దేవుడు తన కార్యాలను చేసినప్పుడు ఆ మనిషి దేవుని మహిమకు ప్రతినిధిగా, దేవుని మహిమకు ప్రతిబింబంగా మారిపోతాడు. అప్పుడే ఆ వ్యక్తి జీవితంలో వచ్చే సాక్ష్యం, ఏంట్రా ఎలా ఉండేవాడు ఎలాగైపోయావు? అవును, దేవుని దయ వల్ల నేను ఇలాగయ్యా. ఏంట్రా ఎంత దారుణంగా ఉండేవాడివి, నువ్వు ఎలాగైపోయావేంటి, ఎంత గొప్పగా అయిపోయావేంటి? ఎస్, దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. అంటే మనిషి బ్రతికుండడమే, గమనించాలి, మనము బ్రతికుండడమే దేవుని మహిమకు మనం ప్రతినిధులం. మనము బ్రతికుండడమే దేవుని మహిమకు మనం ప్రతిబింబాలం. ఈరోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నేను ఈ భూమి మీద మరణించే రోజు వరకు, నేను ఈ భూమి మీద జీవించినంత కాలం నీ మహిమకు ప్రతినిధిగా, నీ మహిమకు ప్రతిబింబంగా నా జీవితాన్ని ఉంచండి. దయచేసి ప్రార్థన ఎవరు మర్చిపోవద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవా, నేను ఈ భూమి మీద బ్రతికినంత వరకు, నేను జీవించి ఉన్నంత కాలం నీ మహిమకు నేను ప్రతినిధిగా, నీ మహిమకు నేను ప్రతిబింబంగా ఉండినట్టు సహాయం చేయండి. దేవుని మహిమకు ప్రతినిధి అంటే యు రిప్రజెంట్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమకు ప్రతిబింబం అంటే యు రిఫ్లెక్ట్ గాడ్స్ గ్లోరీ. మీరు ఆలోచించండి, అత్యంత తుచ్చమైన దుష్టత్వం కలిగిన మానవుడిలోనే దేవుడు తన మహిమను ప్రతిబింబించాలని, ఆ మానవుడినే ప్రతినిధిగా ఉంచాలని అనుకుంటున్నాడు. దేవదూతలు ఉంచొచ్చు కదా. దేవదూతలు ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా తెల్లారి లేస్తే రాత్రి వరకు పరిశుద్ధుడు 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 దేవుడిని స్తుతిస్తున్న ఆ దేవదూతలను ఉంచొచ్చు కదా. లేదు లేదు, తెల్లారి లేస్తే రాత్రి దాకా అనేకమైన తప్పులు చేస్తూ, మాటలో పడిపోయి, ఆలోచనలో పడిపోయి, అబద్ధాలు ఆడుతూ, స్వచ్ఛత లేకుండా మాటలు మార్చేస్తూ, నిమిషానికి ఒక మాట మారుస్తూ, మనుషుల దగ్గర ఒక్క రకంగా మాట్లాడుకుంటూ, పబ్బం గడుపుకుంటూ, అసలు ఏమాత్రం పవిత్రతకు అవకాశం లేని మనుష్యులలో, అలాంటి మనుష్యులని దేవుడు తన మహిమకు ప్రతిబింబాలుగా, ప్రతినిధులుగా ఎంచుకోవడం ఆశ్చర్యం.
అదే ఆశీర్వాదం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు. వాట్ ఈస్ మ్యాన్ దట్ యు షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ హిమ్? వాట్ ఈస్ మ్యాన్ దట్ యు షుడ్ విజిట్ హిమ్? నువ్వు నరు పుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు ప్రభు అని దావీదు ప్రశ్నించుకొని పరిశుద్ధాత్మ చేత ఆ ప్రశ్నకు జవాబు ఏమని రాస్తున్నాడు తెలుసా? దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువగా చేసేటివి. 5వ వచనం, మహిమ ప్రభావాలతో వానికి కిరీటము ధరింప చేశావు. పట్టించుకోవడానికి అర్హత లేని మనల్కి దేవుడు మహిమ ప్రభావాలని కిరీటంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ అనే మాటకు హీబ్రూ భాషలో బరువైన, మహిమ అనే పదాన్ని బరువుతో పోల్చారు. అంటే ఆ వస్తువు లేక ఆ వ్యక్తి లేక ఆ మహిమ అనేది ఇట్స్ ఏ రియల్, ఇట్స్ ఏ పొజిషనల్, అది వాస్తవమైనది, అది అనుభవించదగినది, అది విలువను చేకూర్చేది. దేవుడట ఇలాంటి వాస్తవమైన విలువను చేకూర్చే తన మహిమను మనుషులకు ఇవ్వడం మాత్రమే కాదట, 6వ వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. వావ్! ఇంత భయంకరమైనటువంటి మానవుడిని దేవుడు మహిమా ప్రభావాలతో కిరీటంగా అలంకరించి, రెండవది మనకి అధికారాన్ని ఇచ్చాడు. దేని మీద అధికారం? సృష్టికర్త అయిన దేవుని చేతి పనుల మీద అధికారం. అందుకే మీకు గుర్తుందా, ఆదామవలను చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ ఎర్త్, దాన్ని స్వాధీనపరచుకోండి, లోపరుచుకోండి. ఆదాము ఏం పేర్లు పెట్టాడు అవే పెట్టాడు దేవుడు. దేవుడి పేర్లు నిర్ణయించలే, ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదామా వీటికి ఏం పేర్లు పెడతాడో చూద్దాం. హీ గేవ్ ద చాయిస్ టు ఆడమ్. తన సృష్టి మీద అధికారం చెలాయించడానికి, తను చేసిన జీవరాశులకి పేర్లు పెట్టే ఆధిక్యతను, చాలా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుడు చేసిన జంతువులన్నిటినీ ఆదాము దగ్గర తీసుకొస్తే ఆదాము ఒక్కొక్కడికి పేర్లు పెట్టాడు. ఎలా పెట్టాడో ఏంటో మరి. అంత ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు మనిషికి ఇచ్చాడు. ఆదామా, నువ్వు నేల మీద అధికారం ఇచ్చాయి, నువ్వు నేలను లోపరుచుకో, ఈ నేల నీది, నువ్వే దీన్ని సేద్యపరచు, నేలను సేద్యపరచు. దేవుడు ఆదాముకి ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో. మనిషిగా దేవుడు ఈ రోజుకి కూడా తన చేతి పనుల మీద మనకి అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 8వ వచనం ప్రకారంగా సృష్టిలో ఉన్నటువంటి అడవి మృగాలు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు, సముద్రంలో సంచరించవచ్చు అన్నిటినీ ఆయన మానవుని పాదాల కింద ఉంచి ఉన్నావు. ప్రభువా, నీ నామం ఎంత ప్రభావము గలది. గమనించాలి, 1వ వచనం కూడా దేవుని నామ ప్రభావాన్ని గురించి కీర్తన ఆరంభించాడు. ముగింపులో కూడా దేవుని నామ ప్రభావాన్ని గురించే చెప్పి ముగిస్తున్నాడు. దేవుని నామం చాలా ఉన్నతమైన నామం. దేవతలలో నీ నామం వంటిది ఇంకొకటి లేదు. దేవుని నామం క్షమించే నామం. దేవుని నామం అది అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఉండే నామం. దేవుని నామం అన్నిటికన్నా పైనామం. దేవుని నామం యొక్క ఆధిపత్యాన్ని ఎవరూ తీసివేయలేరు. దేవుని నామం యొక్క ఉనికిని ఎవరూ ఆపలేరు. దేవుని నామం యొక్క శక్తిని ఎవరు, ఏ మానవుడు, ఏ రాజ్యము, ఏ సామ్రాజ్యము, ఏ రాజు అణిచివేయలేడు. ఆయన నామం, ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి. ఆయన నామం ఉన్న నామం.
ఆయన నామం శాసించే నామం. అలాంటి నామం ఎంతో ప్రభావం కలది. గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్. ఈ ఉదయకాలం దేవుని నామమును మరియు దేవుడు మనిషికి ఇచ్చిన ఆధిక్యతను 8వ కీర్తనలో మనం గమనిస్తున్నాం. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నన్నేనా దేవుడు మహిమా ప్రభావాలకి అర్హుడిగా చేశాడా అనిపిస్తుంది. యేసుని నమ్ముకున్నాక, క్రైస్తవుడు అయ్యాక, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాక, పునరుద్ధానుడైన యేసు ఈరోజు ఎక్కడో సింహాసనం మీద ఉన్నాడు అనుకుంటే పొరపాటు. పునరుద్ధానుడైన యేసు ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు కనుక ఆయన మహిమా ప్రభావములకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మనం మారిపోయాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద రిజరెక్టెడ్ జీసస్ ఇస్ లివింగ్ ఇన్ యూ అండ్ విత్ యూ. పునరుద్ధానుడైన యేసు నాలో ఉంటున్నాడు. ఇప్పుడు నాలో ఉంటున్నటువంటి ఆ యేసు మహిమా ప్రభావములకు నన్ను కేర్ ఆఫ్ అడ్రస్ గా చేశాడు. ఈరోజు వరుణ్ని చూసినా, లేకపోతే ఇక్కడ ప్రైజీ, లేకపోతే సుజాత గారు, శృతి, రాజలక్ష్మి గారు, సుధా, సునీత గారు, బాబీ, రాజు గారు, ఇంకెవరు సాగర్ గారు, ఇంకెవరు ఉన్నారు, విజయ్ గారు, సత్య సిస్టర్, ఋషి గారు, సుధీర్ గారు, ఇంతమంది ఉన్నారు. మనల్ని ప్రపంచం చూసినప్పుడు దేవుని మహిమా ప్రభావాలకు నిలయంగా మనం వారికి కనబడాలి. దేవుని మహిమా ప్రభావములు మనలోంచి మనం వాటికి ప్రతినిధులుగా, ప్రతిబింబాలుగా సమాజంలో జీవిస్తున్నప్పుడు మన నుండి అవి రిఫ్లెక్ట్ అవుతూ ప్రజలకు కనిపించాలి. దేవుని మహిమా ప్రభావాలకి మన జీవితం, మన ఉండే ఇల్లు, మన గుణం, మన మనస్తత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోవాలి. తెల్లారు లేచిన తర్వాత మనిషి పోరాడేది అపవాది చేత ఆక్రమించుకున్న మానవుల మనస్తత్వాలతోనే. ఆ మనస్తత్వాల్లో పరిశుద్ధాత్మను అనుమతిస్తే, ఆ మనస్తత్వాల్లోనికి పరిశుద్ధాత్మ నడిపింపును అనుమతిస్తే దేవుని మహిమ ప్రభావాలకి చిరునామాలుగా మనం మారిపోతాం. బాగా గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్ట్, రిప్రజెంట్. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించు, రిప్రజెంట్ ప్రతినిధిగా ఉండు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో నువ్వు పనిచేసినా, ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళిపోయినా మన ప్రధాన కర్తవ్యం మన దేవుని ప్రతినిధులుగా మనం బ్రతకడం. మన ప్రధాన కర్తవ్యం మన దేవుని స్వభావమును ప్రతిబింబించడం. దయచేసి ఈ గొప్ప సత్యాన్ని ఈ ఉదయకాలం ప్రార్థనలో పెట్టమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. ఈ ఆలోచన పంచుకున్న తర్వాత రెండవ ప్రధాన ఆలోచన 8వ కీర్తనలో ఏంటంటే 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించావు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటను అద్భుతంగా రాశారు. త్రూ ద ప్రైజ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫాంట్స్ you have established a stronghold against your enemies to silence the foe and the avenger. అకస్మాత్తుగా ఈ కీర్తనలో బాలురు, చంటి పిల్లలు అనే మాట మనం చూస్తాం. లెంట్ దినాల్లో యేసుక్రీస్తు యొక్క జీవిత సంఘటనల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మట్లాదివారపు దినాన్ని దేవాలయంలో ప్రవేశించగానే బాలురు, చంటి పిల్లలు యేసయ్య దేవాలయం రాగానే వారందరూ కూడా యేసుని ఘనంగా స్తుతించినట్లుగా లేఖనాల్లో రాయబడ్డాయి. నాకు ఆ మాట
నాటికి చాలా ఆశ్చర్యం. రోడ్డు మీద నడుస్తున్నప్పుడేమో శాస్త్రులు పరిసయ్యులు అంటారు, అందరూ హోసన్నా 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 అంటుంటే శాస్త్రులు పరిసయ్యులు అంటారు, వాళ్ళు నోరు మూసుకోమను, అందరూ హోసన్నా అంటున్నారు అంటారు. యేసయ్య అంటాడు, వాళ్ళు నోరు మూసుకుంటే దేవుడు రాళ్ళతో ద్వారా మాట్లాడతాడయ్యా. దీనికి ప్రభువుని స్తుతించే విషయంలో అని అంటాడు. సరే, అంతా అయిపోయింది. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఏం జరుగుతుందిరా అని మనం అనుకుంటే, అవకాశం మీకుంటే గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్, లేదా ఎవరైనా చూడగలిగిన వారు ఉంటే మీరు చూడొచ్చు. దేవాలయంలో ఏం జరుగుతుందిరా అంటే, యేసుక్రీస్తు వారు మీరు మత్తయి సువార్త వీటిలో గమనించండి, లూకా సువార్తల్లో ఒక మాట చాలా స్పష్టంగా ఉంటది. ఆయన దేవాలయంలో ప్రవేశించిన తరువాత పాపం కుంటివారు, గుడ్డివారు అందరూ యేసయ్య దగ్గరికి వస్తారండి. అందరూ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు అందరూ స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్న వేళ యేసు ప్రభు వారు వారి మధ్య అద్భుతాలు చేశాడు అన్న మాటని మనం చూస్తాం. ఎక్కడ చేశాడు అద్భుతాలు అంటే దేవాలయములో చేశాడు. దేవాలయంలో చిన్నపిల్లలు, చంటి బిడ్డలు వాళ్ళు చేసే స్తుతులను ఆసరాగా చేసుకొని అక్కడే ఆయన మహా గొప్ప అద్భుతాలని చేశాడని లేఖనాల్లో మనం చూడగలం. నేటికి కూడా బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు దేవుడు ఎంతో ఇష్టపడేవిగా మనం గమనిస్తాం. బహుశా అందుకేనేమో VBS పరిచర్యలోను సండే స్కూల్ పరిచర్యను చులకనగా ఎంచుకోవడానికి వీల్లేదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆ సండే స్కూల్ పరిచర్య, ఆ VBS పరిచర్యలో బాలురు చంటి పిల్లలు చేసే స్థుతులపై దేవుడు తన కోటను, శత్రువు ప్రవేశించకుండా ఒక దుర్గమును స్థాపించేవాడై ఉన్నాడు. మీ ఇంటిలో ప్రార్థించడానికి ప్రోత్సహించండి. సిగ్గుపడతారు కానీ ప్రార్థించడానికి ప్రోత్సహించండి. నాకేం వచ్చి ప్రార్థన నేను చేయను అంటారు కానీ ప్రోత్సహించండి. వారి నోట్లోంచి వచ్చే ప్రార్థన ద్వారా మీ గృహాల్లో దేవుడు ఒక దుర్గమును స్థాపించను కాక. దేవుడి మాటలు ఈ ఉదయకాలం మనకు దీవెనగా చేసి మన ఆలోచనలను ఆయన అభిషేకించి ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన మహిమకు, ప్రభావాలకు ప్రతినిధులుగా, ప్రతిబింబాలుగా మనం ఉన్నామని ఆలోచనను దేవుడు ఎప్పుడు మనలో ఉంచి తన ఘనత కొరకు మనల్ని వర్ధిల్ల చేయును కాక. ఆమేన్. మా జీవితాల్లో నీ దయ, నీ జాలి, నీ కనికరం, నీ ప్రేమ, నీ వాత్సల్యత కూడా అంతే వాస్తవం అని మేము నమ్మడానికి సహాయం చేయండి. నిన్న ప్రేమించిన దానికంటే ఈరోజు ఎక్కువ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. నిన్న చూపిన వాత్సల్యత కృప కంటే ఈరోజు ఎక్కువ వాత్సల్యత మమ్మల్ని చూపిస్తున్నందుకు వందనాలు స్వామి. మా తప్పులు, మా బలహీనతలు అన్నీ ఎరిగి కూడా మాకెంతో నువ్వు ప్రభు విలువనిస్తూ మమ్మల్ని పట్టించుకుంటున్నందుకు వందనాలు. నువ్వు మమ్మల్ని పట్టించుకునేంత యోగ్యులము కాదు నాయన. మేమెంత చెడ్డవరమో మాకే తెలుసు. అయినప్పటికీ నీ మహిమ ప్రభావములను మా కిరీటంగా ఉంచావని ఈరోజు లేఖనాల ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. నువ్వు కేవలం మా తలను పైకెత్తువాడు మాత్రమే కాదు, నువ్వు కేవలం ఇరుకులో విశాలత కలుగు చేయవాడు మాత్రమే కాదు, నువ్వు కేవలం మా నీతికి ఆధారం మాత్రమే కాదు, మహిమా ప్రభావంతో మమ్మకు కిరీటముగా ఉంచిన దేవుడవు నాయన. నీకు వందనాలు. నీ మహిమకు మేము ప్రతినిధులుగా, నీ మహిమకు మేము ప్రభువా తండ్రి ప్రతిబింబంగా ఉండడానికి మాకు సాయం చేయండి స్వామి. ఈ రోజు నాయన ఈ మాట ద్వారా మా ఆత్మల్లో మీరు నూతన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో నిన్నటిత మా జీవితాల్లో ఈ రోజు ఉండకుండా మా మాటల ద్వారా మేము పోగు చేసుకున్న చెత్త, మా ఆలోచనలో పోగైపోయిన చెత్త, మా ఊహల్లో కూర్చున్న చెత్త, మా తలంపుల్లో, మా జ్ఞాపకాల ప్రపంచంలో కూర్చున్న ప్రతి చెత్తను, మలినాన్ని
యేసయ్య ఈ రోజు మీరు తీసి పడేయమని పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని క్లీన్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మనస్సును క్లీన్ చేయండి, మా ఆలోచనలు క్లీన్ చేయండి, మా ఊహల్ని తలంపుల్ని క్లీన్ చేయండి, మమ్మల్ని స్వచ్ఛంగా ఉంచండి ప్రభువా, మమ్మల్ని స్వచ్ఛంగా ఉంచండి. ప్యూరిఫైయర్స్ ఈ రోజు నీ ఆత్మ చేత నాయన మమ్మల్ని శుభ్రం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీ పరిశుద్ధ ఆత్మ చేత బాహ్యంగాను అంతరంగంలో మమ్మల్ని స్వచ్ఛంగా చేసి శుభ్రంగా చేసి క్లీన్ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు వందన. పరమ మతం కోసం కొమ్ము కాసేవారిగా కాకుండా మనుషులందరినీ కూడా అన్ని మతాలని సమానంగా ప్రేమించే ప్రభుత్వాన్ని తీసుకునండి. మా రాష్ట్రంలో కూడా మంచి ప్రజలందరికీ మీరు చేసే ప్రభుత్వం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రభా ఈ రోజు మా షెపర్డ్స్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని మహిమ ప్రభావంతో మీరు అలంకరించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు ప్రభా నీ మహిమకు ప్రతినిధులుగా ప్రతిబింబాలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకముని ఎల్లప్పుడూ కూడా తండ్రి మాకు తోడుగా ఉంచమని, నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ కనికరం, నీ మంచితనం అనే ఆస్తిని మాకు దూరం చేయొద్దని ఉదయకాలు నీ కాళ్ళు పట్టుకొని బ్రతుకు నడుపుకుంటూ నాయన మరొక్కసారి మమ్మల్ని స్వచ్ఛంగా ఉంచండి ప్రభా. మనుషుల విషపు చూపులు, అపాధి విషపు చూపులు, దుష్టుని విషపు చూపులు, మనుషుల విషపు మాటలు మా జీవితాల మీద క్యాన్సిల్ చేయమని ప్రార్థన చేస్తాను ప్రభా. తండ్రి నీ దయతో మమ్మల్ని కప్పండి, నీ కనికరంతో మమ్మల్ని కప్పండి ప్రభా. మా ప్రవర్తనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, వాటిని మన్నించి క్షమించి ప్రభా. నీ కోపాన్ని, నీ ఉగ్రతను మేము తట్టుకునే శక్తి మాకు లేదు ప్రభా. నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని తట్టుకునే మనుషులు మేము కాదు ప్రభా. మేము తట్టుకోలేము ప్రభా. మమ్మల్ని మన్నించండి, క్షమించండి. నీ కోపం మా మీద చూపించకుండా నీ ప్రేమను, దయను, జాలిని, క్షమాపణని ఎల్లప్పుడూ మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. తగ్గించుకునే దీన మనసు, సాత్వికాన్ని మాకు నేర్పమని ప్రార్థన చేస్తున్నాం. నీ పాదాల దగ్గర ప్రభా ఇప్పుడు అనుకువ కలిగి ఉండడానికి సహాయం చేయమని పరమ తండ్రి నువ్వు మా కొరకు నిర్ణయించిన ఈ దీవెనలు, ఆశీర్వాదాలు ఏ ఒక్కటి మేము కోల్పోకుండా మా తప్పులు బట్టో, మా బుద్ధుల్లో ఉన్న లోపాలు బట్టో, నువ్వు మా కొరకు నిర్ణయించిన మేలు, ఆశీర్వాదాలు ఏ ఒక్కటి కోల్పోకుండా ప్రతి కుటుంబానికి మేలును, ఆశీర్వాదాన్ని మీరు పంపించమని ప్రార్థిస్తున్నా. ఈ రోజు నువ్వు తెరవబోతున్న ద్వారాల కొరకు పొందనాలు, ఈ రోజు నువ్వు ఇవ్వబోతున్న అవకాశాల కొరకు పొందనాలు, ఈ రోజు నువ్వు పంపించిన ప్రార్థన జవాబుల కొరకు పొందనాలు, ఈ రోజు నువ్వు పంపించే దూతలను బట్టి నీకు పొందనాలు, నువ్వు చేసే సహాయం బట్టి నీకు పొందనాలు, నువ్వు ఇచ్చే అవకాశాలు బట్టి నీకు స్తోత్రాలు నాయన. పరమ తండ్రి 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 మమ్మల్ని కనికరించండి. నీ కృప, నీ జాలి, నీ దయ మా ఆస్తి ప్రభా. నువ్వు మమ్మల్ని క్షమించి మమ్మల్ని నీ కృపలో ప్రభా భద్రపరిచి నిలబెట్టి వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఏ విషయంలోనూ మా మీద కోపం పెట్టుకోవద్దని పాదాల చేత ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దయకు పాత్రలుగా, నీ జాలికి మమ్మల్ని ఎప్పుడు పాత్రలుగా ఉంచాలి. ఈ రోజంతా నీ కృపా వాత్సల్యతలో మమ్మల్ని బలపరచాలి. మేము ఎవరికి కీడు చేసే వారంగా కాకుండా నాయన ప్రభా తండ్రి మేము నీ మహిమకు, మీ ప్రభావానికి ప్రతినిధులుగా మమ్మల్ని ఉంచి ప్రజలకు దీవెనగా మమ్మల్ని ఉంచాలి. అన్ని నామముల కన్నా పైన యేసు నామములు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా యేసు నామములు ఈ మనవులన్నీ సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రేమ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, షెపర్డ్స్ ఫ్యామిలీ సభ్యులందరికీ మహిమ ప్రభావముల దేవుడు మన కిరీటంగా ఉంచి తన ఘనత కొరకు మనల్ని వర్తిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్.